హలో దోస్తులు ఎట్లున్నారు మస్తున్నారులే। ఈ వీడియో వచ్చేసి సాటర్డే రోజు మార్నింగ్ తీసిన మీ పిల్లల లంచ్ బాక్స్ వీడియో అండి। ఇవాళ లంచ్ బాక్స్ వచ్చేసి వంకాయ కర్రీ, అదేవిధంగా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పొంగనాలు చేద్దాం అనుకుంటున్నాను। రైస్ కూడా ఆల్రెడీ కడిగి పెట్టేసుకున్నాను। సాంబార్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను। సాంబార్ వంకాయ కర్రీ అయితే చేస్తున్నాను। పిల్లలు వంకాయ కర్రీ తీసుకుపోరండి, సాంబారే తీసుకుపోతామని చెప్పారు, అందుకనే నేను సాంబార్ చేస్తున్నాను। సాంబార్ కోసం 2 గ్లాసుల పప్పు తీసుకొని కుక్కర్లో వేసి బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి। 2-3 సార్లు క్లీన్ చేసిన తర్వాత ఇందులో వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేదాకా స్టవ్ మీద పెట్టుకోవాలి। ఇవాళ బీట్రూట్ జ్యూస్ అయితే నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను ప్రిపేర్గా, అందుకనే ముందు గ్లాస్లో పోసేసుకొని తాగేస్తున్నానండి। ఈలోపు పప్పు అయితే ఉడికిపోతుంది కుక్కర్లో। బీట్రూట్ జ్యూస్ తాగడం అయిపోయింది, చూసారు కదా, పప్పు కూడా ఉడికిపోయింది। దీన్ని మెత్తగా అయితే రుబ్బుకోవాలి। ఇలా చేత్తో రుబ్బితే సరిపోదు కాబట్టి ఇలా కాళ్ళ మధ్యలో పెట్టుకొని రుబ్బితేనే మెత్తగా అయిపోతుంది। ఇలా రుబ్బుకున్న తర్వాత ఇందులో చింతపండు రసం కావలసినంత వేసుకొని దీనికి తగినంత వాటర్ అయితే పోసుకోవాలి। ఇలా పోసిన తర్వాత మునక్కాయ ముక్కలు, ఉల్లిపాయలు, టమాటాలు, మన దగ్గర ఏం కూరగాయలు ఉంటే అవన్నీ వేయొచ్చండి। నేనైతే మునక్కాయలు, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను। ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి। ముందుగా మునక్కాయ ముక్కలు ఫ్రై చేసుకోవాలి, లేదంటే ఉడికిపోవు। ఇవి ఫ్రై అయిన తర్వాత మిగతావన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి। కొద్దిగా ఉప్పు వేసుకున్న తర్వాత ఇలా 2 నిమిషాలు మగ్గించిన తర్వాత ఇందులో పసుపు కూడా యాడ్ చేయాలి। కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇదంతా ఒకసారి కలిపి మగ్గించుకోవాలి। కరివేపాకు కూడా వేసుకొని ఇదంతా ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో కారం కూడా వేసుకోవాలి। మనకు సరిపడినంత రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి। ఇది పచ్చి స్మెల్ పోయేదాకా ఫ్రై చేసుకోవాలి। ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి, 1 టేబుల్ స్పూను। ఇవంతా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి। ఇలా కలిపిన తర్వాత ఈ పోపు మొత్తం తీసి ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఈ సాంబార్లో అయితే వేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి, అడుగు భాగం దాకా కలిపిన తర్వాత దీనిపైన కుక్కర్ మూత పెట్టి ఉడికించుకోవాలి। ఒక 10 మినిట్స్ దాకా అయితే ఉడికించుకోవాలి। ఇది నేను వేరే స్టవ్ మీదకి మార్చేసాను। ఈలోపు నేను వంకాయ ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను। ఇలా కట్ చేసి పెట్టిన తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకొని కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకొని ఆయిల్లో అవి ఫ్రై అవుతున్నప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి। ఇవి ఫ్రై అవుతున్నప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మగ్గించుకోవాలి। ఈ ఉల్లిపాయలు అనేవి బాగా మెత్తబడాలి। ఇలా మెత్తబడుతున్నప్పుడు కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలిపి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు అయితే వేసుకొని ఇదంతా బాగా పోపు పట్టేలా వంకాయ ముక్కలకి బాగా కలుపుకోవాలి। ఇలా కలిపిన తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి। సాల్ట్ వేసి మగ్గించడం వల్ల ఈ వంకాయ పీసెస్ అనేవి త్వరగా మగ్గిపోతాయి। ఇలా కలిపి దీనిపైన మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి। ఈలోపు సాంబార్ కూడా రెడీ అయిపోయింది, చూసారు కదా, బాగా ఉడికిపోయింది। ఒకసారి ఉప్పు అయితే చెక్ చేసుకోండి, సాంబార్లో చేసుకొని మళ్ళీ వేసుకోవాలి సరిపోతే। వంకాయ ముక్కలు మగ్గిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ వేసుకోవాలి, ఒక 2 కట్ చేసి వేసుకున్నాను। ఇలా ఒకసారి కలిపి దీనికి తగినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి। మీరు ఎంత స్పైసీ తింటారో దాన్ని బట్టి కారం వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి। ఇలా మగ్గిన తర్వాత మరొకసారి మూత తీసి కలుపుకోవాలి। ఇలా కలిపిన తర్వాత దీనికి తగినంత వాటర్ అయితే వేసుకోవాలి। నేను 1 గ్లాస్ దాకా అయితే వాటర్ యాడ్ చేశాను। ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవాలి। ఇలా వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలండి। ఇలా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి। 1 నిమిషం తర్వాత దీనిపైన ఫైనల్గా ధనియాల పౌడర్, కొత్తిమీర వేస్తే వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి। నేను పిల్లల కోసం అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను, చూసారు కదా, వంకాయ కర్రీ రెడీ అయిపోయింది। వేరే స్టవ్ మీద అయితే పొంగనాలు వేస్తున్నాను పిల్లల కోసం। బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను, కానీ పిల్లలు అయితే అంతంత మాత్రానే తింటారు। ఇందులో ఒక 2-3 తింటారు, అదే ఎక్కువ అండి అలా తినడము। ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత పిల్లలకైతే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి పెట్టాను ముందుగానే। వాళ్ళు స్నానం చేసి వచ్చేలోపు లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోతుంది, పెట్టేశాను ఆల్రెడీ పిల్లలకి। లంచ్ బాక్స్ పెట్టిన తర్వాత మా పాపనైతే రెడీ చేస్తున్నాను ఒక పక్క। మా బాబు ఆల్రెడీ రెడీ అయిపోయాడు, మా పాపకి జుట్లు వేసి టై బెల్ట్ అన్నీ పెట్టేసి రెడీ అయితే చేశానండి। ఇలా రెడీ అయిపోయిన తర్వాత మా బాబు బ్రేక్ఫాస్ట్ అయితే స్కిప్ చేసేసాడు, వద్దని చెప్పాడు। ఇంకా పాపకు ఒకదానికి తినిపించాను, ఇంకా పిల్లలు స్కూల్కి అయితే వెళ్తున్నారండి। ఇది ఇవాల్టి లంచ్ బాక్స్ వీడియో అండి। నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి। మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను। మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్।